సబ్బాతుకు వచ్చిన పరిశుద్ధులందరికీ, అలాగే ఆన్లైన్లో వీక్షించిన సహోదరులందరికీ సబ్బాత్ షలోం. ఈ సమయమున పరమ తండ్రి మనకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన సమయంలో ఆ సర్వ సృష్టికర్తను స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి సమయాన్ని పరమ తండ్రి నిర్ణయించిన ప్రకారము ఆయన సన్నిధిలో ఆయన వాక్యము విని మన జీవితాలను చక్కబెట్టుకోవడానికి ఒక అమూల్యమైనటువంటి సమయంలో మనం ఉన్నాము. కాబట్టి ఈ చదవబడినటువంటి 91వ కీర్తన 14, 15, 16 దయచేసి ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు చదివిన తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ డానియల్ గారు ప్రార్థన చేస్తారు. మైక్ బ్రదర్కి ఇవ్వండి. దయచేసి ఎవరన్నా సరే, నేను చదువుతున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా ఎలోహిం, మీకు వందనములు, స్తోత్రములు నాయన. మీకు తండ్రి, మీకు మీ నామంలో ఘనత మహిమ కలుగును గాక. మీరు ఆది అంతం లేనివారు తండ్రి. మీరు ఏర్పరచుకున్న ఈ సంఘము ఈ సబ్బాతు దినములో, ఈ పరిశుద్ధమైన దినములో మీ పాద సన్నిధిలో చేరి ఉండగా తండ్రి, మీ వాక్యము మీరు ఏర్పరచుకున్న భక్తుని ద్వారా, మీరు ఏర్పరచుకున్న దాసుని ద్వారా మాకు తెలియజేయుచుండగా ఆ వాక్యమును విని మా హృదయమందు భద్రపరచుకొని ఆ వాక్యానుసారముగా మా జీవితం అంతా జీవించేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి. పరిశుద్ధమైన మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి ప్రభా. గడిచిన సబ్బాతు నుండి ఈ సబ్బాతు ఆరంభం వరకు కూడా మీ కృపలో, మీ దయలో మీరు ఏర్పరచుకున్న ఈ సంఘమును క్షేమముగా కాపాడిన మా ఎలోహిం, మీకు వందనములు, స్తోత్రములు నాయన. తండ్రి, ఈ వాక్యమును విని మీకు ఇష్టమైన బిడ్డల వలె జీవించేటట్లు మమ్మల్ని ఆశీర్వదించమని, మమ్మల్ని విమోచించిన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యెహోషువ మెస్సయ్య ఆ ప్రేమగల నామమున అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. సో ఈ 91వ కీర్తనను మనము జాగ్రత్తగా పరిశీలించినట్టయితే సువార్త ఏ విధంగా ఉంటుంది, అసలు సృష్టికర్తను మనం ఎందుకు ఆశ్రయించాలి, ఆయన ఎందుకు నమ్ముకోవాలి, ఆయననే ఎందుకు మనము సేవించాలి. సో అలాగే ఈ 91వ కీర్తనలోని ఈ 16 వచనాలు ఉన్నాయి. 1 నుంచి 13 వరకు మనము చూసినట్టయితే మనము ఆయనను నమ్ముకోవడము ద్వారా ఆయన మనల్ని ఏ విధంగా మనల్ని భద్రపరుస్తున్నాడు. అలాగే 14 నుంచి 16 వరకు మనం చూస్తున్నట్టయితే సర్వోన్నతుడైనటువంటి యెహోవా యొక్క ప్రణాళిక తన బిడ్డల మీద ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనము గమనించుదాం. అలాగే ఈ అధ్యాయంలో 3 వ్యక్తులు మనకు కనపడుతున్నారు. జాగ్రత్తగా మనము పరిశీలించినట్టయితే, ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు దీన్ని ధ్యానించండి. సో సృష్టికర్త యొక్క ప్రణాళిక, మానవుణ్ణి తను ప్రేమించినటువంటి విధానము, పరిశుద్ధాత్మ యొక్క కౌగిట్లో ఆయన తను దాచబడేటువంటి ప్రణాళిక, ఈ భూమి మీద ఉన్నటువంటి నరులను ఆయన ఏ విధముగా తన కనుదృష్టి చేత ఆవరిస్తున్నాడు అనేటువంటి విషయాలు దైవజనుడైనటువంటి మోషే గారు రాసినటువంటి ఈ కీర్తనలో మరుగైనటువంటి మర్మాలు మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో పరమ తండ్రి యొక్క ప్రణాళికలో ఈ 3 వ్యక్తులు ఎవరు అంటే, మొట్టమొదటి వ్యక్తి పరమ తండ్రి చేత ఏర్పరచబడినటువంటి సేవకుడు. రెండవ వ్యక్తి విశ్వాసములో జీవిస్తున్నటువంటి యథార్థపరుడు.
మూడవ వ్యక్తి మనం ఆశ్రయించిన మన సర్వశక్తుడైనటువంటి మన ఎలోహిమైనటువంటి ఆ పరమ రక్షకుడు. సో ఈ ముగ్గురి మధ్యలో సంభాషణ సారాంశమే ఈ 91వ కీర్తన. సో ఈ కీర్తనలో మనం చూసినట్టయితే మొట్టమొదటిగా పరమ తండ్రి చేత ఏర్పరచబడినటువంటి సేవకుడు తన యొక్క విశ్వాసం తన పోషిస్తున్నటువంటి విశ్వాసులు ఏ విధముగా ఉండాలి అని పరమ తండ్రి ఆయనను ఆశ్రయించడము ద్వారా, ఆయన మార్గంలో నడవడము ద్వారా ఆ పరమ తండ్రి ఏ విధంగా మనల్ని కాపాడుతాడు అని ఒక అభయము ఆ సేవకుడు ఇస్తున్నాడు. సో దానినే ఈ 14, 15, 16 వచనంలో పరమ తండ్రి ఆ సేవకునికి ఈ విశ్వాసి పట్ల తన యొక్క ప్రణాళిక ఏమిటో తెలియపరుస్తున్నాడు. సో మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే మనము పరమ తండ్రి యొక్క ఆశీర్వాదము సమృద్ధిగా మనము పొందుకోవాలి అంటే మనముగా సొంతగా దానిని పొందుకోలేము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ సేవకుడు అనేటువంటి వాడు పరమ తండ్రి చేత ఏర్పరచబడిన వాడు, పరమ తండ్రికి సమీపంగా ఉన్నవాడు, పరమ తండ్రి చిత్తాన్ని ఎరిగినవాడు, పరమ తండ్రి ఆజ్ఞల పట్ల ఆసక్తి కలిగి ఉన్నవాడు, అనేకమైన ఆత్మలను నడిపించడానికి ఆయన ప్రత్యేకపరిచినటువంటి వాడు. కాబట్టి మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మనము పరమ తండ్రి దగ్గర సమర్పించినప్పుడు తన సేవకుల ద్వారా ఆ పరమ తండ్రి మనల్ని ఏ విధంగా రక్షిస్తాడో, ఏ విధంగా పోషిస్తాడో, ఏ విధంగా కాపాడుతాడో అనేటువంటి విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. సో ఈ 14 నుంచి 16 వచనాల వరకు మనము చూసినట్టయితే పరమ తండ్రి మనకు 7 ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాలను మనకు దయచేస్తున్నాడు. అవేమిటి అంటే, మొట్టమొదటిగా ఆయన మనలను తప్పించేటువంటి వాడు, రెండవదిగా ఆయన మనల్ని ఘనపరిచేవాడు, మూడవదిగా ఉత్తరం ఇచ్చేటువంటి వాడు, నాలుగవదిగా తోడై ఉండేవాడు, ఐదవదిగా మనల్ని గొప్ప చేసేవాడు, ఆరవదిగా మనకు దీర్ఘాయువును అనుగ్రహించేవాడు, చివరిదైన 7వది ఆయన మనల్ని రక్షణ మార్గములోకి ఆయన నడిపించి ఆయన రక్షణ మనకు అనుగ్రహించి 1000 ఏళ్ల పాలనలో మనల్ని ఆయన బిడ్డలుగా చేర్చుకోవడానికి ఆయన సంపూర్ణమైనటువంటి ప్రణాళిక ఏమిటో అది మనకు తెలియపరుస్తున్నాడు. పరమతనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇంతవరకు బాగానే ఉంది. పరమతాన్ని మనం ఆయనను ప్రేమించడం, ఆయన నామము ధరించుకొని ఆయనను ఆశ్రయించడం ద్వారా ఇవన్నీ ఆశీర్వాదాలు మనకు కలుగుతాయని సేవకుడు విశ్వాసతో చెప్పి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో పరమతండ్రి ఆ సేవకునితో మాట్లాడుతున్నటువంటి ఆ ప్రణాళిక ఇది మనకు బయలుపరుస్తుంది. సో ఇంతవరకు అయితే బాగానే ఉంది. మనము ఆయనను ఆశ్రయించాము, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నాము, ఆయన కట్టడలను నెరవేరుస్తున్నాము. సో ఈ 7 ఆశీర్వాదాలను మనము సంపూర్తిగా మనము స్వతంత్రించుకొని ఆయన రక్షణ మార్గములోకి మనము వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా 14వ వచనములో మనం చూసుకున్నట్టయితే చాలా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. మొట్టమొదటిగా ఆయనను ప్రేమించడము ప్రారంభించాలి. సో ఆయనను ప్రేమించడము అంటే ఏమిటి అంటే ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించడము, ఆయన చిత్తాన్ని జరిపించడము, ఆయన మాట ప్రకారము మన జీవితాలను చక్కదిద్దుకోవడము, ఆయన చేయమన్నది చేయడము, చేయకూడదని విడిచిపెట్టడము, ఆయన ఏదైతే ఆయన అసహించుకున్నాడో దానిని మనం అసహించుకోవడము, ఏదైతే దాన్ని ప్రేమిస్తున్నాడో దాన్ని మనము ప్రేమించడము, ఆయన మాదిరిలో మన జీవితాన్ని చక్కబెట్టుకొని ఆయన మార్గములలో మనము నడుచుకుంటూ ఆయన సత్య మార్గమును చేత పట్టుకొని ఆయన పరిశుద్ధమైన కౌగిట్లో మనము భద్రపరచబడినప్పుడు మాత్రమే
ఆయన మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు అని మనము గ్రహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 35 వరకు చదవండి ఎవరు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 35 వరకు. ఎలోహిం ప్రేమించు వారికి, ఎలోహిమును ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగినదని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు ఎలోహిం ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారౌటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా పరమతండ్రి మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి తల్లి గర్భంలో రూపించే ముందు ఆయన ప్రణాళిక మన మీద సిద్ధపరిచి మనల్ని తల్లి గర్భంలో రూపించి మనము భూమి మీదకి వచ్చినది మొదలుకొని మన యాత్ర యావత్తు ఆయన ప్రణాళికలో ఉండాలని, ఆయన యొక్క క్రమములో మనము నడవాలని, తద్వారా ఆయన యొక్క స్వాస్థ్యము మనం అనుభవించాలని, తన చేత ఆశీర్వదించబడాలని, దీవించబడాలని పరమతండ్రి యొక్క ప్రణాళిక. సో అప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం యవ్వనములో అడుగుపెట్టినప్పుడు మన ప్రవర్తన లోకానుసారముగా ఉండకుండా పరమతండ్రికి ఇష్టముగా మన యవ్వన కాలములో మనము నడిచినట్టయితే మనల్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నటువంటి వాడుగా మనం ఉంటామని పరమతండ్రి యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనల్ని ఈ భూమి మీద ఆయన ప్రత్యేకపరుచుకొని ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన మనల్ని నడిపించడానికి కారణం ఏమిటి అంటే, ఈ సృష్టి యావత్తులో మనల్ని జ్యేష్ఠులుగా, మనల్ని ఉన్నతమైనటువంటి స్థానములో, మనల్ని పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించడానికి, ఏ తెగులు మన గుడారాలలో సమీపించకుండా, ఏ అపాయము మనకు రాకుండా, అపవాది కుయుక్తులో మనము పడకుండా, పాపపు లోగిలలో మనము పడకుండా మనల్ని కాపాడడానికి, మనల్ని భద్రపరచడానికి, మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి ఆయన ప్రత్యేకపరుచుకున్న ఆయన యొక్క ప్రణాళిక. అప్పుడే మనము ఆయనను ఆ విధంగా మన జీవితాన్ని చక్కదిద్దుకున్నప్పుడు ఆయన మనల్ని తప్పిస్తాడు. దేని నుంచి తప్పిస్తాడంటే, ఇరుకులలో నుండి, శ్రమలలో నుండి, బాధలలో నుండి, ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులలో నుంచి ఆయన తప్పించే నాదుడు సుమ. ఆయన చెయ్యి పట్టుకొని ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు సుమ. మనమే ఆయన చెయ్యి విడిచి మనము లోకం వైపు తిరుగుతూ ఆయనను మర్చిపోయి లోక భోగములు అనుభవించడానికి పరిగెత్తుతున్నాము. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. చాలు. ఆపత్కాలముల నీవు నాకు మొరపెట్టుము, అప్పుడు నేను నిన్ను విడిపిస్తాను, నిన్ను తప్పిస్తాను. సో మనకు అనేకమైనటువంటి లోకములో మనము శారీరకంగా లోకస్తులలో, పాపపు లోకములో, అపవాది చెరలో మనము లోకంలో మన జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు, సర్వోన్నతుని యొక్క, సర్వశక్తిమంతుని యొక్క కృప మనకు తోడుగా ఉన్నప్పుడు, మనకు అనేకమైనటువంటి శోధనలు, బాధలు, వేదనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు మనము ఆయన పాదాల చెంత మనము కనిపెట్టుకున్నప్పుడు
ఆయన ప్రతి అపాయము నుంచి ఆయన మనల్ని తప్పించేటువంటి నాదుడు అని మనము గుర్తెరగాలి. రెండవదిగా ఆయన నామమును ధరించుకొనుట. ఇదే 14వ వచనం రెండవ భాగం చదవండి. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. సో ఆయన పరిశుద్ధమైనటువంటి నామమును ఎరిగి ఆయన పరిశుద్ధమైనటువంటి నామములో బాప్టిజము పొందుకొని పాప క్షమాపణ పొంది ప్రతి నిత్యము ఆయన నామమును స్మరిస్తూ ఆయన నామములో ఆయన రక్తములో మనకు జయము కలుగునట్లు ఆయనను నిత్యము ఆయన స్తుతించేటువంటి విధముగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఘనపరుస్తాడు. అంటే మొదటిగా మనం ఆయన నామమును స్మరిస్తూ ఆయనను ఘనపరిచినప్పుడు మనల్ని ఆయన ఘనపరుస్తాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు, తర్వాత మనల్ని ప్రేమించమన్నాడు. కానీ రెండవ విషయానికి వచ్చేసరికి ఆయన నామము ధరించి ఆయనను గొప్ప చేసినప్పుడు ఆయన చేసిన ఆ నామాన్ని గొప్ప చేయడము ద్వారా మనల్ని ఆయన గొప్ప చేస్తాడనే వాగ్దానం ఇస్తున్నాడు. సో కాబట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి నామము ఎరగక అనేక మంది నానా విధములైనటువంటి మనుషులు కల్పించినటువంటి పేర్ల ద్వారా ఆ సర్వశక్తిమంతుణ్ణి స్తుతిస్తున్నారు. కానీ ఆ స్తుతి ఎక్కడికి వెళ్తుంది? నిజముగా ఆయన నామము ధరించుకునే వారముగా ఆయన పరిశుద్ధమైనటువంటి లేఖనానుసారము ఆయన మాట సెలవిచ్చిన ప్రకారము ఆయన భక్తులతో సహవాసము చేసిన ప్రకారము మన పితరులను ఏ విధంగా ఆయన నడిపించాడో, మన పితరులు ఏ నామాన్ని అయితే స్మరించారో ఆ పరిశుద్ధమైనటువంటి నామములో మనకు పాప క్షమాపణ ఉంది అని మనము గ్రహించాలని పరమ తండ్రి యొక్క ప్రణాళిక. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. మరి ఎవని వలనను రక్షణ కలగదు, మరియు ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని మనము రక్షణ పొందలేమని. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నామముననే రక్షణ, కానీ ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన ఏ నామములో రక్షణ లేదని మనము గ్రహించాలి సుమా. ఈ నామము, మరి ఈ నామము అంటే ఏ నామము? అది ఆయన పరిశుద్ధమైనటువంటి సర్వోన్నతుడు భూమి మీదికి అరుదించి ఆ పరమ తండ్రి వాగ్దానం ఇచ్చిన ప్రకారము మన పాపములను కడగడానికి ఆయన మనల్ని భూమి మీదకి అరుదించి ఆయన రక్తము కార్చి ఆరోహణమై తెలియగలిగినటువంటి ఆ సర్వోన్నతి యొక్క జననము ఏ విధముగా సాగిందో, ఆయన పరిశుద్ధమైనటువంటి నామము ఏమిటి అనేది ఆయన ముందుగానే ప్రణాళిక ప్రకారం ఆయన పరిశుద్ధమైన నామము తెలియపరిచాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని ఎవరు? యోసేపు గారు. ఆ కన్యక తను గర్భవతి అని తెలుసుకొని, అయితే ఏదో తప్పిదము జరిగింది అని తను ఆలోచిస్తూ తనను ఆ మరియమ్మను విడనాడడానికి ఆలోచన కలిగి ఉన్నటువంటి సమయములో సర్వోన్నతుని యొక్క సర్వశక్తిమంతుడు తానే తన దూతను పంపించి యోసేపుతో మాట్లాడుతున్న మాటలు చదవండి. ఇదిగో ఎలోహిము దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు యెషూవా అని పేరు పెట్టుదురు.
కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో యేసు అని ఉన్నది. అయితే ఈ యేసు అనే పదము మనుష్యులు కల్పించినటువంటి పదమా, మనుషులు పెట్టబడినటువంటి పదమా, పరలోకం యొక్క దూత పలికినటువంటి పదమా మనము గ్రహించినట్టయితే ఆయన పరిశుద్ధమైనటువంటి నామము యాషువా మెస్సయ్యనే అని రూఢిగా మనము నమ్మడానికి ఇది ఒక సాదృశ్యము. అలాగే అదే దూత మరియాతో కూడా మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 32 వరకు. 6వ నెలలో గబ్రియేలును ఎలోహిం దూత గలిలయలోని నజరేత్ అని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు ఎలోహిం చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, దయాప్రాప్తురాలా నీకు శుభము, ఎలోహిం నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఎలోహిము నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. మత్తయి సువార్తలో యోసేపుకైతే ఏ నామము ప్రకటించాడో అదే నామము తల్లి అయినటువంటి మరియా దగ్గరికి వచ్చి దూత మాట్లాడుతున్నా చెప్పము. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, ఎలోహిం వలన నీవు కృప పొందితివి, ఎలోహిము వలన నీకు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యాషువా అని పేరు పెట్టుదువు. అతడు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఎలోహిం ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. చాలండి. సో ఈ మత్తయి సువార్తలో యోసేపుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన పేరు ఇమ్మానుయేలు అని పరమతండ్రి యొక్క దూత ద్వారా పలికించడం. ఇమ్మానుయేలు అనగా యెహోవా మనకు తోడు, యెహోవా మన అధికారి, యెహోవా మన తీర్పరి, యెహోవాయే మనకు రక్షణ. ఆ తోడై ఉన్నటువంటి ఆ ఎలోహిము పేరే యాషువా మెస్సయ్య. ఆ యాషువా మెస్సయ్య నామములోనే మనకు పాప క్షమాపణ, ఆ యాషువా మెస్సయ్య నామములోనే మనము బాప్టిజము ద్వారా మన పాపములను క్షమాపణ దొరుకుతుంది. ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడు అని నమ్మినవాడు మాత్రమే ఆయనను గణపరిచిన వాడవుతాడు. అప్పుడు మనము ఆయన చేత గణపరచబడిన వారం అవుతామని మనము గ్రహించాలి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనము. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల ఎలోహిమైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం అమ్మా. ఒక్క నిమిషమా.
చదవ అదే కింది భాగం చదవమా. యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల ఎలోహిమైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించిన వారిని వారు తృణీకరించబడుదురు. సో ఆయనను ఘనపరచాలి. ఆయన ఘనపరచాలంటే ఆయన పరిశుద్ధమైన నామమును ధరించుకొని ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గములలో నడిచినప్పుడే ఆయనను ఘనపరిచిన వారం అవుతాము. ఆయన విశ్రాంతి దినం ఒకటి ఇస్తే మనం ఒకటి ఆచరిస్తే ఆయనను ఘనపరిచినట్టు కాదు, ఆయనను తృణీకరించినట్టు. ఆయన ఒక పండుగలు ఇస్తే మనం ఒక పండుగలలో మనం ఆచరిస్తే ఆయనను మనము ఘనపరిచినటువంటి వారము కాదు, ఆయనను మనము తృణీకరించినటువంటి వారం. ఆయన పరిశుద్ధమైనటువంటి నామము ఒకటైతే ఇంకొక నామములో మనము ప్రార్థన చేస్తే అది ఆయన యొక్క ఆ ప్రార్థన ఆయన సన్నిధిలో చేరక ఆయన తృణీకరించినటువంటి వారముగా, ఆయన వెలివేయబడిన వారముగా, ఆయన మహిమపరచని వారముగా ఉంటున్నాము. కాబట్టి అట్టి వారిని ఆయన తృణీకరిస్తాడు సుమా. కానీ ఎవరైతే ఆయన మాట ప్రకారము, ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన సంకల్పము చొప్పున, ఆయన సెలవిచ్చిన ప్రకారము ఆయన పరిశుద్ధమైన నామము ధరించుకొని ఆయన పరిశుద్ధ విశ్రాంతి దినము ఆచరించి ఆయన పరిశుద్ధమైన పండుగలను ఆచరించినటువంటి వారు మాత్రమే ఆయనను ఘనపరచుదురు. ఆ ఘనత ఆయన సన్నిధిలోకి చేరి అప్పుడు అట్టి వారందరినీ కూడా ఈ లోకములో అత్యున్నతమైనటువంటి స్థానములో నిలబెట్టి పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ఆయన క్షేమకరమైనటువంటి జీవితాన్ని సర్వోన్నతుడైనటువంటి యెహోవా ఎలోహిం మనకు అనుగ్రహించబోతున్నాడు సుమా. కాబట్టి మనము పరీక్షించుకోవాలి, నిజముగా మనము ఆయన మాట ప్రకారము నడుచుకుంటున్నామా, లేక మనుషులు కల్పించినటువంటి పద్ధతులను బట్టి మానవులను సంతోషపరచడం కోసము ఈ లోకములో పరిశుద్ధతను విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఆయన మాట ప్రకారము జీవించక నామకార్థముగా పరిశుద్ధ గ్రంథము పట్టుకొని మందిరంలోకి వెళ్ళి సమయాన్ని గడిపి తిరిగి ఇంటికి వచ్చి ఆయనను మర్చిపోవడమా? పరీక్షించుకోవాలి సుమా. ప్రతి ఒక్క బిడ్డ భూమి మీద ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ విషయంలో పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఆయన రాకడ సమీపించి ఉన్నది. ఆయన మాటల మకరందాన్ని ఆస్వాదించి ఆయన చిత్తాన్ని జరిగించుకొని ఆయన మాట ప్రకారము మన జీవితాలను సరిచేసుకొని పాపము నుంచి విడిపించబడి ఆయన మార్గములో మనము నడిచినప్పుడు మాత్రమే ఆయన రక్షణలో మనము చేరుతాము సుమా. పరమ తండ్రికి స్తోత్రం. సో ఇక మూడో విషయము, అతడు నాకు 15వ వచనంలో 91 నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొరపెట్టగా ఇది చాలా అమూల్యమైనది. ప్రార్థనా జీవితము మానవునికి లేకుంటే పరిశుద్ధమైనటువంటి సన్నిధిని మనము పొందుకోలేము, ఆయన మహిమను మనము పొందుకోలేము, ఆయన ప్రేమను మనము స్వతంత్రించుకోలేము. సో ఒక వ్యక్తి సీరియస్ కండిషన్లో ఉన్నాడు, హాస్పిటల్లో చేర్చాడు. సో డాక్టర్లు అయితే అహర్నిశలు కష్టపడుతూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ అతని బాడీ ఆ ట్రీట్మెంట్కు సహకరించడం లేదు. సో ఆ బాడీ సహకరించినప్పుడు వైద్యుల యొక్క ఏ ట్రీట్మెంట్ కూడా ఆ అనారోగ్యాన్ని బాగుపరచలేదు. సో ఎప్పుడైతే ఆ బాడీ ఆ ట్రీట్మెంట్కు సహకరిస్తుందో అప్పుడే అతడు స్వస్థపరచడానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తారు. అలాగే మనము కూడా ఆత్మీయులమైనటువంటి మనము పరమ తండ్రితో సహవాసము
ప్రతినిత్యము ఆయనతో సహవాసము కలిగి ఉన్నప్పుడే ఆయన మనల్ని బాగు చేస్తాడు. మనము ప్రార్థనా జీవితము కలిగి ఉండక, మనము ప్రార్థించకుండా ఆయన్ని విడిచిపెట్టి నామకార్థముగా జీవిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టువాడుగా ఉంటాడు. ఆయన స్వస్థత మన యొద్దకు రాకుండా ఉంటుంది అని మనము గ్రహించాలి సుమా. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15 నుంచి చదవండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము ఎలోహిము పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా ఎలోహిము వారసులము, మెస్సయ్యతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల మెస్సయ్యతో కూడి వారసులము. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ స్పష్టంగా పరమతండ్రి ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందుతిరి. కాబట్టి మనము దాసులమా కుమారులమా? దాసులమైతే ప్రభువా అని సంబోధించాలి, కుమారులమైతే తండ్రి అని సంబోధించాలి. తండ్రి అని నీవు సంబోధించి నీవు ప్రార్థన చేస్తేనే మాత్రమే ఆ పరమ తండ్రి తన యొక్క స్వాస్థ్యాన్ని తన బిడ్డలైనటువంటి మనకు అనుగ్రహిస్తాడు సుమా. ఏ తండ్రి కూడా తన యొక్క స్వాస్థ్యాన్ని తన దాసులకు స్వాస్థ్యముగా ఇవ్వడు, కాకుంటే బహుమానాలు ఇచ్చి పంపిస్తాడు. కానీ ఆయన యొక్క స్వాస్థ్యము తన పిల్లలకు మాత్రమే చెందుతుంది. సో మనము పరమతండ్రి యొక్క ఆత్మను, పరమతండ్రి యొక్క స్వాస్థ్యాన్ని, పరమతండ్రి యొక్క జీవాన్ని, పరమతండ్రి యొక్క రక్షణను మనము స్వతంత్రించుకోవాలి అంటే అబ్బా తండ్రి అని మాత్రమే మనము ప్రార్థన చేస్తే మనము పరమతండ్రి యొక్క బిడ్డలుగా మనం ఎంచబడతాము. మనము పరమతండ్రి పిల్లలమైతేనే మనము ఆయన స్వాస్థ్యము పొందుకుంటాము. దాసులము అని ప్రభువా అని మనము ప్రార్థన చేస్తే మనం ఇంకా దాసత్యములోనే ఉన్నాము, ఇంకా ఆయనను ఎరగని వారమే ఉన్నాము, ఇంకా ఆయన మాట ప్రకారం జీవించని వారమే ఉన్నాము, ఇంకా ఆయన రక్తమును మన రక్తములో కలుపుకోలేని వారముగానే ఉండి మనము దూరస్థులముగానే ఉన్నామని గ్రహించాలి సుమా. ఇంకా మనము బయటనే జీవిస్తున్నాము. గృహములోకి రావాలి. గృహములోకి వచ్చిన తర్వాతనే ఆయన ప్రత్యేకించబడినటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ నివాసములోకి మనము చేరడానికి ఆస్కారం ఉంటుంది సుమా. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. సో అప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు మనకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడు, ఆయనను ప్రార్థించినప్పుడు మనకు తోడై ఉండేటువంటి వాడు, ఆయనను ప్రార్థించినప్పుడు మనల్ని గొప్ప చేసేటువంటి వాడు, మనం ప్రార్థించినప్పుడు దీర్ఘాయు చేత మనల్ని నడిపించేటువంటి వాడు, ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన రక్షణలోకి మనల్ని నడిపించే నాదుడు సుమా. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఆ పరమతండ్రి మనకు 7 ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకోవాలంటే ఆ పరమతండ్రి నియమించిన ఆ 3 నమ్మకముగా, పరిశుద్ధముగా, యథార్థముగా, ఒకటి తీసివేయక ఒకటి కలపక సంపూర్తిగా ఆయన ప్రణాళిక ప్రకారము మనము జీవించినప్పుడే ఆయన దత్తపుత్రాత్మ చేత మనల్ని కొని కుమారులుగా చేసుకున్నటువంటి ఆ తండ్రిని మనము మహిమపరిచి ఆ వారసత్వాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే మనము కుమారులుగా ప్రార్థన చేయాలి.
మనము పరిశుద్ధమైన యెహోవా మెస్సీయ నామములో ప్రార్థన చేయాలి. ఆయన పరిశుద్ధమైన పండుగలు మనము ఆచరించాలి. ఆయన మార్గములలో మనము నడవాలి. ఆయన మాట ప్రకారము జీవించాలి. ఈ విధంగా జీవిస్తే మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఆ పరమ తండ్రి యొక్క తోడు నీడ మనకు ఉంటుంది సుమ. సో మోషే గారు అలాగే తన జీవితాన్ని నడిపించుకున్న ఒకసారి అది చదివి ముగించుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే మెస్సయ్య విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఎలోయు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. పరమ తండ్రి ఆయన యొక్క విశ్వాసమును కాపాడుకోవడానికి, ఆయన పరమ తండ్రి యొక్క రాజ్యములో చేరడము కోసము, ఆయన మహిమైశ్వర్యములో ఆయన పొందబోయేటువంటి బహుమానము తను ముందే గ్రహించి ఆ బహుమానము కోసము మనం పరిగెత్తినప్పుడే మనము జయము పొందుతామని ఆయన గ్రహించి రాజ్యాధికారాన్ని వదిలిపెట్టి కుమారుడిగా ఆయన పొగడబడుతున్నప్పటికీ ఆ గొప్పను తృణీకరించి అల్పకాలపు పాపభోగములు అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే అల్పకాలపు పాపభోగం అంటే ఏదో కొన్నిసార్లు ఒకసారి రెండుసార్లు పాపం వస్తుంది దాని నుంచి బయటపడితే చాలు అని కాదు సుమా. మనిషి యొక్క జీవితము ఎలా ఉంటుందో ఒక భక్తుడు వివరించాడు. మనిషి చనిపోయిన తర్వాత సమాధి చేసినప్పుడు శిలాఫలకం మీద ఆయన గురించి రాస్తూ కింద ఆయన జనన దినము మరణ దినము రాస్తారు. ఈ జనన దినానికి మరణ దినానికి మధ్యలో ఒక చిన్న గీత ఉంటుంది. ఆ గీత ఎంత పొడుగుంటుందో మనిషి యొక్క జీవితము అంతే ఉంటుంది. పరమ తండ్రికి స్తోత్రం. ఆ అల్పకాలపు జీవము కోసము సర్వోన్నతునైనటువంటి సర్వశక్తిమంతుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను వదులుకొని ఆయన విసర్జించి ఆయన మహిమపరచక లోకములో పడి లోక సంతోషము కోసము, మనుషులను సంతోషపెట్టడం కోసము, నీ స్నేహితులను నీ బంధువులను సంతోషపడడం కోసము పరమ తండ్రి యొక్క చిత్తాన్ని విడిచిపెట్టి ఆయన మార్గంలో నడవక, ఆయన ప్రేమించాల్సిన విధముగా ప్రేమించక ఆయనకు దూరముగా వెళ్ళిపోయినప్పుడు ఆయన రాకడ సమయమున ఆయనతో పాటు నువ్వు శ్రమలు అనుభవించనప్పుడు ఆయన నామము నిమిత్తము లోకములో తృణీకరించబడాలి, వెలివేయబడాలి, శ్రమలు పొందాలి, చివరికి మరణానికైనా అప్పగించబడినప్పుడే శాశ్వతమైనటువంటి బహుమానానికి మనల్ని వారసులుగా పిలుచుకొని ఆయన నిత్య రాజ్యములో ఆయన రక్షణ మార్గమును మనకు దయచేయబోతున్నాడు సుమా. ఆ విధంగా పరమ తండ్రి యొక్క ప్రణాళికలో మన విశ్వాస జీవితం ఎందుకో మనం అనుకుంటాం, ఏది జీవించేది తక్కువ సమయమే కదా, ఈ లోకంలో జీవిస్తాము, సుఖాన్ని అనుభవిస్తాము, ఎంజాయ్ చేద్దాము, అందరితో ఎంజాయ్ చేద్దాము అని మనం అనుకోవడం కాదు. మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు, ఎందుకు మనల్ని మహిమపరిచాడు, ఆయన మన యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉంటే ఆయన ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో ఎన్ని సంభవించని, కోడి తన పిల్లలను తన రెక్కల కింద భద్రపరుచుకున్నట్టు ఆయన రక్షణ వలయంలో మనల్ని భద్రపరిచి కాపాడే నాథుడు సుమ. ఆ విధంగా మనందరినీ సిద్ధపరిచి విశ్వాసములో పరిపూర్ణతలోకి నడిపించి మహిమ పొందుకొనుగాక. ఆ పరమ తండ్రి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఓపికతో విన్నందుకు పరమ తండ్రి మీ అందరికీ
షలోం, వందనాలు. ఆ విధంగా మన యొక్క ఘటాలను కాపాడుకుంటూ పరమ తండ్రి చిత్తాన్ని గ్రహిస్తూ వాక్యానుసారంగా మన జీవితాన్ని జరిపించుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడే ఈ అల్పకాల భోగములను విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి ప్రేమను మనము స్వతంత్రించుకున్నప్పుడే ఆయన మనకు తోడుగా ఉంటాడు, మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరమ